కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, రాజీనామా చేస్తానన్న నాయకులు సిద్ధంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చురకలంటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటూ ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి ఖడి చౌరస్తాలో టపాసులు కాల్చుతూ స్వీట్లను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పడ్డ ఇబ్బందులను తొలగిస్తూ గడీల పాలన నుంచి రైతులకు విముక్తి కలిగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల ద్వారా మొదటి దఫాగా రైతులకు ₹1,00,000 రుణం ఉన్నవారికి మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత 1,50,000 వరకు, తదుపరి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు పంట రుణమాఫీ కార్యక్రమాన్ని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా చేయని విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, ఈరోజు ₹1,00,000 ఒకేసారి, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు. ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 2,555 మందికి రుణమాఫీ ₹1,00,000 జరుగుతూ ఉంది. ఈరోజు పంటల సమయంలో కనివిని ఎరగని రీతిలో దేశాలకే ఆదర్శంగా మరి అంబేద్కర్ సాక్షిగా పేద బలహీన వర్గాల వరకు మేము చేయుతనిస్తాం, ఇలా రైతును ఆదుకుంటాం అని చెప్పి ఇలా మాట నిలుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల వద్దకు వచ్చింది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండే రైతు రుణమాఫీ అని మాటికో పావులా, అప్పుడో 10 ఇక్కడో 10 పైసల చొప్పున ఇచ్చినట్టుగా చేస్తూ రైతును అవమానపరిచి పండించిన పంటకు ధర కలిగించకుండా రైతును నష్టం చేసి 10 సంవత్సరాలు గడిల పాలన చవి చూసిన ఇవాళ రైతాంగం రేవంత్ రెడ్డి గారు ఇలా ఇచ్చేటువంటి ఒక రాహుల్ గాంధీ గారి ఆదేశాలు ఇవాళ యావత్ ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి మరి హర్షాతిరేకంతో ఆనందంతో ఇవాళ నిజమైన రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, మరి నిజమైన న్యాయం చేసే ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా రైతులందరూ కూడా ఇలా పండుగ చేసుకుంటున్న విషయాన్ని మీరు అందరూ గమనించారు. చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాజీనామా చేస్తామని చెప్పి. సిద్ధంగా ఉండండి. ఆగస్టు చివరి వారంలో ఎవరైతే రాజీనామా చేస్తామని కాగితం పట్టుకొని తిరుగుతూ ఉన్నారో వారిని గుర్తు చేస్తూ ఉన్నా. మీరు గతంలో ఏదైతే ఉద్యమం నడుస్తున్న సమయంలో పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటాను అగ్గిపుల్ల లేదని చెప్పినారో, మరి ఇవాళ మీరు రాజీనామా చేసిన కాగితాన్ని మళ్ళీ మరిచిపోయేటట్టు చేయకుండా ఈ యొక్క రుణమాఫీ తరగతి కాలంలోనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, పెద్దిల్లి ప్రకాష్, పాతపల్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, పాతపల్లి రవి, మాత్రపైన రవికుమార్, ధూళికట్ట సతీష్, మాలెం మధు, వరలక్ష్మి, దాసరి సాంబమూర్తి, యాకూబ్, విజయ్, శివ తదితరులు పాల్గొన్నారు.